వృత్తిరీత్యా డాక్టర్ మానవ సేవలోని పరమార్థాన్ని గ్రహించి లక్షలాది మందికి సేవ అందిస్తున్న దయామయుడతడు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ను స్థాపించి లయన్ రోటరీ క్లబ్ల సహకారంతో 120 మెగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన సేవా తత్పరుడతడు. షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడతడు. కులమతాలకు అతీతంగా ప్రకృతి ధర్మను ప్రారంభించి సర్వజనుల సుఖ సంతోషాల కోసం పాటుపడుతున్న నిరుపమాన దైవ స్వరూపం అతడు. ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, మానవీయత, పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి ఇలా అనేక అంశాలలో కృషి చేస్తూ సమాజ హితం కోసం ప్రతి క్షణం పరితపిస్తున్న నడిచే దైవం శ్రీ పంతంగి కమలాకర శర్మ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఇది. చూసి ధరించండి. నమస్తే గురుగారు. నమస్కారం. మన ధన్వంతరి ఫౌండేషన్ గురించి ఒక మాటలో మీరు ఏ సేవలు మాట చెప్పి మనం మిగతా కార్యక్రమం. పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ప్రకృతి అంటే విశ్వం లోపల మనం చాలా డెప్త్ పెడితే ఈనాటి సైన్స్ దాదాపు ఒక 300 సంవత్సరాలది. ఈ లేటెస్ట్ సైన్స్, మోడర్న్ సైన్స్ మనం ఏది అనుకుంటున్నాము అది కేవలం ఒక 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాల లోపల ఎట్లా పరిస్థితి వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ చేసుకుంటూ వాళ్ళు ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళకు శరీరంతో మనము మన జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతో మనం తెలుసుకోగలిగినవి తెలుసుకుంటూ వీటి ద్వారా తెలుసుకోలేనివి ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో ఎక్విప్మెంట్ మనకు పరికరాలను తయారు చేసి మైక్రోస్కోపీ కానీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కానీ, అటు టెలిస్కోపీ కానీ, అంటే స్కూళ్ళలో సూక్ష్మంలో ఎన్నో చేసుకొని వాళ్ళు డెప్త్కి వెళ్ళి సైన్స్ ఈరోజు మనకు అందించినారు. చాలా సంతోషం. అయితే వచ్చిన చిక్కంతా ఏంటంటే ఈ మోడర్న్ వైజ్ఞానానికి, ఆధునిక వైజ్ఞానికులకు వాళ్ళకి ఏంటంటే అయితే వాళ్ళ స్వయంగా వాళ్ళ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ వాళ్ళు తయారు చేసినటువంటి పనిముట్లు